హంసా ఏమిటి నాకు హింస? ఏంట్రా యాదగిరి నూతిలోని కప్ప నోరు తెరిచి చూసినట్టు టీవీనేంట్రా మింగేసేలా చూస్తున్నావు? ఏం లేదు సారు, గా హీరోయిన్ ని ఎన్నో చూసినా నోట్లనే పేరున్నది గాని యాదికత్తలేదు. అవునా? అయితే ఓసారి నోరు తెరవరా, పేరు కనపడితే చెప్తాను. సరిపోయింది, ఇగో పులి అంటే అగో మేక అన్నాడంట మీలాంటోడే. ఏమండి ఏమండి జాగ్రత్త పడిపోతావు. మళ్ళీ ఫ్లోర్కి ఏమైనా అయితే 10,000 పెట్టి చేయించాలి. నేనంటే మీకు ఎంత ప్రేమండి. సరే ఇది వినండి, నిన్న రాత్రి నా కల్లో మీరు 7 వారాల నగలు కొన్నారటండి. అవునా? నీకు అసలే జనరల్ నాలెడ్జి తక్కువ. వాటిని జాగ్రత్తగా దాచుకో. మళ్ళీ మళ్ళీ కొనాలంటే నా వల్ల కాదు. పోనీరు మేడం, కలలైనా కొనిచ్చిర్రు పాపం మేడం. ఈ జన్మకి నా రాతి ఇంతేలే యాదగిరి. పోయిన జన్మలో నేను నీకు అత్త, నువ్వు నా కోడలు అయ్యుంటావురా. ఇప్పుడు ఇలా నా మీద పగ తీర్చుకుంటున్నావు వేదవా. అయ్యో అగో సారు, టీవీ షేక్ అయితంది. టీవీ ఏమన్నా మిల్క్ షేక్ తాగిందేట్రా షేక్ అవడానికి? మేడ మీదకెళ్ళి ఆ టీవీ యాంటీనాని కదిపిరా పో. గా టీవీ టవరు ఎప్పటిదో కుయ్యో ముర్రో అంటుంది, గదాన్ని మార్చచ్చు కదా సారు. ఇచ్చేవాడిని చూస్తే చచ్చినోడు కూడా లేచొచ్చినట్టు బానే ఉన్నాయి నీ కోరికలు. అవును, ఆ టవర్ అంటే గుర్తొచ్చిందిరా. ఉత్తరప్రదేశ్లోని కాశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల బరువు 50 మీటర్లు ఎత్తున్న మొబైల్ టవర్ ని ఎత్తుకెళ్లారంట. ఉపాయాలున్నాడు. ఊరి మీద పడి బతకడం అంటే ఇదేనేమో. హింసరాజు హంసరాణి. ఇది